నేర్చుకోవాలి. పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి, మనిషి అంటే ఏంటి, ఎలా జీవించాలి, ఎలా ఉండాలి మానవుడు అని నాలో తప్పని చాలా పుస్తకాలు చదివాను. ధ్యానంలోకి వచ్చిన తర్వాత వెంటనే చాలా పుస్తకాలు చదివాను. అదేవిధంగా ధ్యానం చేసేదాన్ని. మా వాళ్ళందరూ ఇంట్లో చెప్పారు, నీకు పిచ్చి పెట్టిపోయింది, నువ్వు గంటలు గంటలు ధ్యానం చేస్తున్నావు అంటే వాళ్ళు ఎప్పుడు నిద్రపోతారా నేను ధ్యానం చేద్దాం మా రాత్రిలో కూర్చొని కూడా. నాకు ఎప్పుడు ఇంక ఇదే పిచ్చాను, ధ్యానం చేయడం పుస్తకాలు చదవడం, ధ్యానం చేయడం పుస్తకాలు చదవడం, ఇలానే ఉంటే కానీ లోపల తపన మాత్రం ఉంది. ఆ గురువు ఎవరు నెట్లో సెర్చ్ చేశాను, అతని పేరు తెలిసింది, గురువు గారి పేరు. ఆ గురువు గారి పేరు తెలిస్తే నెట్లో సెర్చ్ చేశాను, తెలిసిన వాళ్ళు అడిగాను, లేదు ఏదో ఉంది నేను కనుక్కోవాలి, ఆ గురువు గారి గురించి కనుక్కోవాలి. 10 సార్లు వచ్చాను ఇక్కడ పిరమిడ్లో. అప్పుడు నేను అక్కడ ఎందుకు షేక్ హ్యాండ్ తీసుకోలేకపోయానో, తీసుకుంటే ఏం జరిగిందో అంటే కరచాలనం అనేది గురువు యొక్క ఆశీర్వాదం అని నేను ఇక్కడ పిరమిడ్లో సార్ వచ్చినప్పుడు నేను సార్తో కొద్దిసేపు గడిపాను. అప్పుడు నాకు అర్థమైంది మన ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి, గురువులతో సాంగత్యం ఎలా ఉంటుంది, గురువుల యొక్క కరచాలనం ఎంత ఇంపాక్ట్ అని నాకు అప్పుడు అర్థమైంది. మరి ఈ స్పందన ఇంకొక గురువు గురించి అలానే ఉంది. 1.5 సంవత్సరం పట్టిందండి నాకు ఆ గురువు గారు ఎవరు ఏంటి అని నేను తెలుసుకోవడానికి. చాలాసార్లు ప్రయత్నించాను కానీ నేను అతన్ని కలవలేకపోయాను. కానీ ఒకరోజు బైరెడ్పల్లిలో సార్ వచ్చారు, అంటే మాకు నైట్ డ్యూటీ. అప్పుడు నాకు ఇంకా తప్పన అనమాట, నైట్ అంతా అసలు ఎప్పుడెప్పుడు వెళ్ళి కలవాలా అంటే లేదు ఉషా తెల్లవారితో వెళ్ళిపోతారంట అక్క, మనకి 8 గంటలకు డ్యూటీ అయిపోతుంది, ఒక 5 నిమిషాలు గురువు గారిని కలిసి వెళ్ళిపోతానక్క అన్నాను. డ్యూటీ నుంచి అలానే వెళ్ళిపోయాను నేను, మా హస్బెండ్ ఇంటికి కూడా రాకుండా. వెళ్తూనే ఆ గురువుగారు చెప్పారు, నీకోసం నేను కాసుకొని ఉన్నాను, లోపలికి రా అన్నారు. నాకైతే ఇంకా కంట వెంట నీళ్లు కారిపోయాయి. ఏంటి అసలు నేను మీకు తెలుసా గురువు గారు అంటే, నాకు తెలుసు నీ తపన నన్ను చేరింది, నేను నీకోసమే నేను ప్రోగ్రామ్ చేంజ్ చేసుకున్నాను, నువ్వు నా దగ్గర వచ్చి కూర్చో అని చెప్పి మా హస్బెండ్ని ఆలింగనం చేసుకున్నారు. నా కళ్ళలో ఒక్కసారి కళ్ళు పెట్టి చూడు అన్నారు. నేను చూడలేకపోయాను, ఎందుకంటే అంత కాంతివంతమైన ఆ కళ్ళని నేను ఇదివరకు చూడలేదు, అంత ప్రశాంతమైన మొహాన్ని నేను చూడలేదు. ఇంకా నా కళ్ళ వెంట చాలా నీళ్లు కారాయి. నేను అప్పుడు అడిగాను, ఏంటి తపన, ఏంటి స్పందన, మీకు నాకు ఎందుకు ఇంత కనెక్షన్, అసలు మీరెవరో నాకు తెలియదు అని అంటే, ఆ గురువు గారి పేరే కళాధర్ రెడ్డి సారు. ఆ సార్ నాకు చెప్పారు, నేను నీకు హాస్టల్ లెవెల్ నుంచి 1.5 సంవత్సరం నుంచి సహాయం చేస్తున్నాను, ఇంకా నువ్వు నీ తపన వల్ల ఇంకా బాగా ఎదుగుతావు, ఆధ్యాత్మికంలో చాలా ఆధ్యాత్మికంగా తపన ఉంది నీలో, అని ఎదుగుతావు అని చెప్పి చాలా ఇన్స్ట్రక్షన్స్ సార్ ఇచ్చారు. ఇప్పటికి కూడా సార్ యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు, సార్ యొక్క గైడెన్స్ జరుగుతూ ఉంది. అలాగే నా జీవితంలో మళ్ళీ ఈ కృష్ణా పిరమిడ్ వచ్చిన తర్వాత బాలాజీ సార్ యొక్క గైడెన్స్, మళ్ళీ ఇంకొక గురువు నా జీవితంలో మొదలయ్యారు. అంటే సార్ ఎక్కడ తగ్గుతున్నామో, ఎక్కడ మనం పడిపోతున్నామో అని తెలియజెప్తారనమాట. ఎక్కడ మీరు ఎదగాలి, లేదు మేడం మీరు ఇలా ఉన్నారు, లేదు ధ్యానం చేయండి, సాధన చేయండి, ఈ పుస్తకాలు చదవండి, మీరు చెప్పండి అని. నేను చాలా తక్కువ రోజులైంది ధ్యానంలోకి వచ్చి, కానీ సార్ వాళ్ళు యొక్క స్ఫూర్తితో నేను ఈరోజు క్లాసులు చెప్పగలుగుతున్నాను. అదేవిధంగా నేను ఒక్కసారి అనుకున్నాను, సార్ వాళ్ళు భగవద్గీత చాలా బాగా చెప్పేవాళ్ళు. అందరూ భగవద్గీత అబ్బో కృష్ణ భగవానుడి గురించి చెప్పాలి, భగవద్గీత నేర్చుకోవాలి అంటే చాలా కష్టపడాలి, అసలే నాకు సంస్కృతం రాదు, ఆ పదాలని నేను కష్టంగా ఉంటాయి పలకలేదు అని నాకు లోపల తెలియని భావన అనమాట. ఎలా మనం ఆ కృష్ణ చైతన్యానికి కనెక్ట్ అవుతాము, ఒక్కసారి ఆ కృష్ణతత్వం యొక్క చైతన్యం యొక్క రుచి చూస్తే మళ్ళీ వదలలేము. అలా శనివారం రోజు భగవద్గీత క్లాసులకి రావడం వల్ల, అంటే మేము మధ్యలో మా డ్యూటీ వల్ల రాలేకపోతాం, కానీ వచ్చినప్పుడు ఒకే క్లాస్లో మొత్తం శ్లోకాన్ని నేర్చుకునేసేవాళ్ళం. అంటే నిద్రలో వెళ్ళి అడిగినా కూడా ఆ శ్లోకాన్ని చెప్పేయగలుగుతాం. అంటే అంత అద్భుతంగా ఇక్కడ నేర్పిస్తున్నారు. నేను అప్పుడు అనుకున్నాను, ఓకే ఈ కృష్ణ చైతన్యంతో మనము ఎప్పుడైతే ఒక అడుగు ముందుకు వేసి కనెక్ట్ అవుతామో అప్పుడు మనము చాలా అద్భుతంగా నేర్చుకోగలుగుతాము అని నాకు అప్పుడు అర్థమైంది. మళ్ళీ సార్ ఫోన్ చేసి మీరు క్లాస్ చెప్పాలి మేడం ఇట్లా కృష్ణాష్టమి సందర్భంగా అన్నప్పుడు సీతాయనం చెప్పమన్నారు. లేదు సార్ నేను సీతాయనం కాదు, శ్రీకృష్ణ పరమాత్ముడి గురించే నేను చెప్తాను. ఆయన జగద్గురువు, ఆయన గురించి చెప్పాలంటే
సముద్రం